హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. సో నిన్న మనము రిపబ్లిక్ డే సిరీస్ అనుకున్నాం కదా, దాంట్లో నిన్న సలాడ్ చూసాము. ఈరోజు ఈ ఫ్రూట్స్తో కొత్త వీడియో చూపిస్తాను అనమాట. సో ఏం చేస్తాను అనేది చూడండి. సో ఫస్ట్ గ్రేప్స్, ఆరెంజ్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆరెంజ్ని పీల్ ఆఫ్ చేసుకున్నా. సో ఇట్లా పీల్ ఆఫ్ చేసేసుకున్నా అనమాట. సో ఇవి ఫస్ట్ నేను అరేంజ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఆరెంజ్ని జస్ట్ ఇట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట, లేయర్స్గా. సో దట్ ఏంటి అంటే లైక్ ఇది జస్ట్ బేస్ అన్నట్టు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, లైక్ మనం ఎప్పుడన్నా మన ఇంటికి ఎవరన్నా కొత్తగా వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అలా ఎవరైనా వస్తే వీ కెన్ అరేంజ్ ఇట్ ఆన్ డైనింగ్ టేబుల్ అనమాట. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఫ్రూట్స్ తినడానికి. సో ఇప్పుడు జస్ట్ ఏంటంటే బనానాని మనం ఇట్లా పీల్ ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ మొత్తం ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని జస్ట్ ఇట్లా పెట్టేసుకోవడమే అనమాట. ఇలా ఆర్గనైజ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇంకొక బనానా కూడా కావాలన్నమాట మనకి. సో ఇలా అరేంజ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే దీనికి పెటల్స్ లాగా నేను గ్రేప్స్ యూజ్ చేస్తున్నా. గ్రేప్స్ బదులు మీరు కివీ, ఆరెల్స్, ఇంకా గ్రీన్ కలర్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యూ కెన్ ట్రై ఇట్ అనమాట. నేను జస్ట్ ఇట్లా వీటిని 2 స్లైసెస్ లాగా చేసుకుంటున్నా. యూ కెన్ సీ, మీ ముందే ఇలా స్లైసెస్ చేస్తున్నా. కివీ ఏంటంటే ఇట్లా కాకుండా లైక్ డైరెక్ట్ కట్ చేసేసుకుంటే అది కూడా నీట్గా వస్తుంది. సో మనకి గ్రేప్ నార్మల్గా ఇట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ గ్రేప్ని ఏంటంటే ఇలా స్లైసెస్లా కట్ చేసేసుకోండి. ఈ కట్ చేసుకున్న స్లైస్ని ఇలా అన్నిటికీ అరేంజ్ చేసుకోండి. సో ఇక్కడ నాకు లీవ్స్ నేను ట్రై చేస్తున్నా కాబట్టి సో ఇట్లా. ఇక్కడ మీకు ఆప్షనల్, ఇది పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. పెట్టుకున్నా బాగుంటుంది వ్యూ, పెట్టుకోకపోయినా లేదు. సో ఏంటి అంటే ఇలా పెడితే కొంచెం కిడ్స్కి ట్రై చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, ఫ్రూట్స్ తినడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఎవరన్నా వస్తారు కదా ఇంటికి, గెస్ట్ వచ్చినప్పుడు మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఇట్లా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ అట్రాక్టింగ్గా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.